హాయ్ అండి. హ్యాపీ ఉగాది అందరికీ. అలాగే హ్యాపీ న్యూ ఇయర్ కూడా. మనకి ఈరోజు కొత్త సంవత్సరము. ముందుగానైతే పొద్దున్నే స్నానాలు అయితే చేసుకున్నాము. గుమ్మాలకైతే మామిడి కొమ్మలు అయితే పెట్టేసాము. తర్వాత గంట ముందు నానబెట్టిన పచ్చిశనగపప్పు అయితే భక్షాల కోసం ఉగాది రోజు అయితే స్పెషల్గా భక్షాలు చేస్తారు. దానికోసం అయితే నానబెట్టాను. తర్వాత పప్పు కుక్కర్లో వేసి ఒక 4 విజిల్లు వచ్చేదాకా అయితే పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి అయితే పెట్టేశాను. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఎయిర్ అంతా పోయేదాకా ఉంచి చూసుకోవాలి పప్పు ఉడికిందా లేదా అనేసి. చూసిన తర్వాత పప్పుకు సరిపడంత అయితే బెల్లం తీసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అయితే తీసేయాలి. అదే వాటర్ని పప్పు కట్టు అయితే అంటారు. అవైతే ఈరోజైతే కూరలా చేసుకుంటాము పప్పు కట్టు. తర్వాత సరిపడంత బెల్లం తీసుకొని ఆ పప్పులో వేసి మంచిగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం వాటర్ అవుతుంది. అది గట్టిగా అయ్యేదాకా పొయ్యి మీదనే పెట్టుకొని అయితే కలుపుకోవాలి. గట్టిగా అయిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకోవాలి. దాంట్లోనే కొంచెం సోపు, ఇలాచీ పౌడర్ అయితే వేసి కలుపుకున్నాము. చల్లగా అయిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత పచ్చడి కోసం అయితే చింతపండు కడిగి నానబెట్టి అయితే పక్కన పెట్టేసాము. భక్షాల కోసం అయితే పిండి అయితే కలుపుతున్నాడు మా హస్బెండ్. కొంచెం మెత్తగా అయితే కలుపుకోవాలి. మైదా పిండి అయితే తీసుకున్నాను. మెత్తగా అయితే కలిపేసి ఒక 1/2 అవర్ పాటు కొంచెం ఆయిల్ వేసి పక్కన అయితే పెట్టుకోవాలి. మెత్తగా అవుతుంది. 1/2 అవర్ పక్కన పెట్టిన తర్వాత తీసి చూస్తే ఇలా మెత్తగా అయితే అవుతుంది. తీసిన తర్వాత కొంచెం పిండి తీసుకొని దాంట్లో మనం ఇంతకుముందు చేసిన పూర్ణం అయితే పెట్టుకొని ఇట్లా రౌండ్గా అయితే చేసుకొని ఒక కవర్ తీసుకొని పైన కింద అయితే ఆయిల్ పెట్టేసి పైన చేతి పెట్టి ఇలా అయితే రబ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా అయితే చేసుకుంటే మంచి సన్నగా అయితే వస్తాయి. ఇలానే రబ్ చేసుకుంటూ చేసుకోవాలి. కోళ్ళతో అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ఇలా చేతితో చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత పెంక పెట్టుకొని దానిపైన అయితే వేసుకోవాలి. వేడైన తర్వాత పూలను మంచిగా కాల్చుకోవాలి. పూలను అయితే వెనక ముందు వేసుకుంటూ అయితే కాల్చుకోవాలి. నెయ్యి తినే వాళ్ళైతే నెయ్యి వేసుకోవచ్చు. మేము తినం కాబట్టి వేయలేదు. మెత్తగా అయితే వస్తాయి, మంచిగా మృదువుగా ఉంటాయి. చూసేయండి మీరే ఎలా ఉందో. ఇలా ఫోల్డ్ చేసినా కానీ చాలా మెత్తగా ఉంది పూలే మాత్రం. తర్వాత పచ్చడి కోసం అయితే కొబ్బరికాయ, మామిడికాయ, సోపు, వేప పువ్వు, చింతపండు వాటర్, బెల్లం అయితే తీసుకుంటారు. మేము సర్వ అయితే తీసుకున్నాం పచ్చడి చేయడానికి. ఊర్లో అయితే కొత్త కుండలో అయితే చేస్తారు. ఇది కూడా కొత్తదే సర్వ. ఇక్కడైతే కుండ అయితే తీసుకురాలేము. చింతపండును అయితే బాగా పిసికి గుజ్జు అయితే తీయాలి. తీసి ఆ సర్వలో అయితే పోసేయాలి. అలానే సరిపడన్ని వాటర్ వేసుకొని బెల్లం వేసి మంచిగా కలుపుకున్న తర్వాత అందులోనే సోపు, మామిడికాయలు, వేప పువ్వు వేసి మంచిగా కలుపుకోవాలి. అలాగే అందులోనే ఫైనల్గా కొబ్బరి కూడా వేసుకొని అయితే కలుపుకోవాలి. సర్వకైతే మామిడి కొమ్మలు, వేప కొమ్మలు అయితే కట్టుకున్నాము. కట్టేసి అక్కడ ప్లేట్లో కొన్ని బియ్యం అయితే పోసి దాని మీద అయితే పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టేసాము. అంతే ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అలాగే పూలలు కూడా అయితే రెడీ అయిపోయినాయి. తీసుకొని అయితే ఫస్ట్ దేవుడికి కొంచెం పచ్చడి పూలలు అయితే పెట్టేసి తర్వాత మేమైతే మనిషికి ఒకటి తీసుకొని అయితే తినేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.